హాయ్ అండి. ఇప్పుడు మనం చికెన్ న్యూడిల్స్ చేసుకుందాము. అందుకు ముందుగా ఒక బౌల్లో వాటర్ పోసుకొని అందులో ఉప్పు వేసుకొని వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకుందాము. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనము న్యూడిల్స్ ఉంటుంది కదండి, అవి వాటర్లో వేసుకొని కుక్ చేసుకుందాము. ఇది 80% ఉడికే వరకు ఉంచుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చూసుకుందామండి. ఇట్లా కలుపుకొని చూసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 80% ఉడికిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చికెన్ మనం ఒక అరగంట ముందు ఉప్పు కారం మసాలా వేసుకొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. చికెన్ పకోడీ ఎట్లా వేసుకుంటామో అట్లా ఒక్కొక్క పీస్ మనం వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం ఫ్రై కింద చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకుందాము. ఇలా ముక్కలు కలుపుకుంటూ ఉందాము. ఇలా వేగిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు మనము ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ పోసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఎగ్ తీసుకొని ఎగ్లో కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకుందాము. ఇది వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం దీన్ని బాగా డీప్ చేసుకుందామండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మరిగిన ఆయిల్లో మనం ఈ ఎగ్ని వేసుకుందాము. వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ కూడా దీనిలో వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనము వేపుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఉడికించుకున్న న్యూడిల్స్ని దీనిలో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో మనము ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, టేస్టింగ్ సాల్ట్ వేసుకొని ఒక్కసారి మనము కింద నుంచి మీదికి ఒక్కసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు సాస్ను యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుందామండి. గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వెనిగర్, సోయా సాస్, వెనిగర్ వేసుకొని మనము డార్క్ సోయా సాస్ కూడా వేసుకొని ఒకసారి మనము మొత్తము ఈ నూడిల్స్కి చికెన్ పీసెస్కి పట్టేలాగా మనం ఒకసారి కలుపుకుందామండి. పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, చికెన్ నూడిల్స్ రెడీ. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.